55వ శ్లోకము. మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమస్మామేతి పాండవః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఈరోజు మనకు విశేషమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారు. అది మానవ జీవితపు అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవ జీవితపు ఉన్నతమైన లేదా అత్యున్నతమైనటువంటి లక్ష్యము. సో మానవ జన్మ అన్నప్పుడే మనకు మహాభారతంలో శ్లోకం ప్రకారం ఏంటంటే, ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్స నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. సో ఆచార్యులు చెప్తున్నారు, పద్మ పురాణం ప్రకారం 84 లక్షల యోనులు, అంటే ఒక ఆత్మ 84 లక్షల రకాలటువంటి యోనిల్లోంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాంట్లో మానవ జన్మ దేవతల జన్మ కంటే కూడా ఉత్తమమైందంట. ఎందుకంటే దేవతల జన్మ అనేది భోగ శరీరాన్ని తీసుకుంటారు దేవతలు. ఎందుకు? భోగ లోకం అది. సో కాబట్టి అది భోగలోకంలో భోగ శరీరము. ఆ శరీరము ఎట్లాంటిదంటే దివ్యమైనది. అంటే ఒకేసారి ఎన్నో రూపాలను ధరించి ఎంతో మంది యొక్క ఆహుతులను స్వీకరించగలిగేటువంటి దేహం అది. సో కానీ ఆ దేహంతో ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమానం. సో కాబట్టి ధర్మాన్ని పాటించడం అనేది ఆ దేవతా దేహంతో కుదరదు. సో దేవతల యొక్క దేహంతో భగవద్ధామాన్ని, దేవతల లోకం నుంచి డైరెక్ట్ వెళ్ళలేదు. సో ఎందుకు దాని గురించే భగవద్గీతలో చెప్తున్నారు, క్షీణే మధ్య పుణ్య లోకం విశంతి. అక్కడ పుణ్యం చేసుకున్నాం కాబట్టే పుణ్యలోకాల్లో మనకు అటువంటి దేహాన్ని పొందుతాము. సో ఇక్కడ మనుష్య జన్మ యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యము భగవంతుడి యొక్క ప్రాప్తి. భగవత్ ప్రాప్తి ఏ విధంగా లభ్యమవుతుంది? భగవంతుడి యొక్క చెప్పిన విధి విధానాలనే భాగవత్ ధర్మం అంటారు, భగవద్ ధర్మము. సో మనకు భగవంతుడు చాలా సింపుల్ గా 4 విషయాల్లో మనకు బోధించారు ధర్మాన్ని. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. స్వయం భగవంతుడు పలికినటువంటి భగవద్గీతను శ్రవణం, కీర్తనం చేయండి. 2, దాని ద్వారా భగవంతుడు ఎవరు, మనమెవరము, మనకు భగవంతుడికి ఎటువంటి సంబంధం ఉంది, మన యొక్క నిజ ధర్మం ఏంటి తెలుస్తుంది భగవంతుడి యొక్క శాస్త్ర శ్రవణ కీర్తన వల్ల. నెక్స్ట్, ఏకో మంత్ర తస్య నామాని అని, భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించాలి, నామాన్ని శ్రవణ కీర్తన చేయాలి అనేది మనకు అర్థమవుతుంది నిజమైన ధర్మం. తర్వాత మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఆ భగవంతుడి యొక్క సేవనే మన యొక్క నిజ ధర్మము, నిజమైనటువంటి కర్మ.
దాన్నే కృష్ణ కర్మ అంటారు. కృష్ణ కర్మ చేయడం వల్ల కృష్ణుడితో మనకు శాశ్వత సంబంధము రీఎస్టాబ్లిష్ అంటే పునఃస్థాపితం. మనకు ఆల్రెడీ ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసేది గాదు. సో, దాన్ని మనము మళ్ళీ పునః స్థాపించుకోగలుగుతాము. దాని ద్వారా మనము భగవంతుని సామ్రాజ్యంలో మనకు స్థానం కలుగుతుంది. సో, అంతేగాకుండా స్థానం అంటే భగవంతుడి సామ్రాజ్యంలో మనకు సేవ దొరికే అవకాశం ఉంటుంది. ఇలా చూద్దాం. సో, భగవంతుడు చెప్తున్నాడు మరి భగవంత్ రాజ్యంలో ప్రవేశం దొరకాలంటే మనం చేయవలసిందేంటి? చేయకూడనిదేంటి అనేది భగవంతుడు డూస్ అండ్ డోంట్స్ ద్వారా మనకు చెప్తున్నారు. ఏంటది? అర్జున అంటే మనందరికీ కూడా అడ్రెస్ చేసి చెప్తున్నాను. ఓ అర్జున అంటే ఇండివిడ్యువల్‌గా భగవంతుడు మన పేరుతో పిలుస్తున్నాడు అని భావించండి. శ్రద్ధగా వినేవాళ్ళు. ఓకే. కామ్యకర్మలు మానసిక కల్పన అనే కల్మషాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనేవాడు. నంబర్ 1 కామ్యకర్మలు అంటే నా యొక్క భౌతిక కోరికలకు సంబంధించినటువంటి కర్మలు మరియు మానసిక కల్మన మానసిక కల్పనలు అంటే మనస్సు ఏదో ఆలోచిస్తా ఉంటది. ఇలా చేస్తే బావుంటది, అలా చేస్తే బావుంటది. అలా మానసిక కల్పనలు. కల్పనం అంటే రచన, ప్లానింగ్. మనస్సు చేసే భౌతిక ప్లానింగ్. భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి కర్మలు. తర్వాత మనస్సు భౌతిక కోరికల గురించి ప్లానింగ్స్ ఈ రెండిటిని దేనితో పోల్చారు? కల్మషాలు. అవి దోషాలతో పోల్చారు. వాటి నుండి విముక్తులవ్వాలి. విముక్తులై నెక్స్ట్ వాటి నుంచి విముక్తులవ్వాలంటే మొట్టమొదటిగా మనం విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనాలి. స్లోగా మనము మన సమయాన్ని భగవంతుడికి, భగవత్ సేవకు, భక్తుల సాంగత్యముకు, భగవంతుడి యొక్క కథామృత శ్రవణానికి, భగవంతుడి నామామృతానికి కేటాయించినప్పుడు ఆటోమేటిక్‌గా అది దానివల్ల ఏమవుతుంది? మనం చేసే ప్రతి కర్మ భగవంతుడి కొరకు ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అంతేగాకుండా అలా కర్మలు చేస్తూ వెళ్తుంటే మన లోపల తెలియకుండానే భగవంతుడే తన జీవిత పరమ లక్ష్యంగా ఫిక్స్ అయిపోతారు. సపోజ్ ఇప్పుడు మనం ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం తీసుకొని డైరెక్ట్ వండుకొని తిన్నామా? తినలేదు. ఆ ప్రసాదాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టాం. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ కథామృతం భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో భగవంతుడి యొక్క చరణాల దగ్గర మనం కూర్చొని భగవత్ కథామృతాన్ని భగవత్ ప్రీత్యర్థం ఈ కథామృతం నడుస్తా ఉంది. దాని తర్వాత పడుకుంటాం. పొద్దున పడుకునే ముందు మన గోల్ ఏంటి? పొద్దున్నే మనం లేస్తూనే స్నానం చేసుకొని భగవంతుని మేల్కొలపాలి అనేది అంటే మన యొక్క జీవిత పరమ లక్ష్యం భగవంతుడు. ప్రతి జీవుని ఎడ మైత్రితో ఇంకోటి ప్ర మనము ఎవరైతే భగవద్ధామాన్ని చేరుకుంటారో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే ప్రతి జీవితో పరమ ప్రతి జీవి ఎడ మైత్రి అంటే స్నేహ భావం ఉండాలి. అటువంటి వాడు మాత్రమే చేరుకుంటాడు. సో, వాడు ప్రతి జీవి పట్ల ఈర్ష్య, ద్వేషం ఉన్నవాడు ఎప్పటికి గూడా చేరుకోడు. పొద్దున గూడా మనకొచ్చింది. అర్థమైందా? అలా మనము వాడు భగవంతుడిని అర్థం జేసుకోలేడు. భగవంతుడిని చేరుకోలేడు. నెక్స్ట్ భాష్యంలో చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఆకాశంలోని కృష్ణ లోకంలో పురుషులందరిలోనూ పరమ ఉత్కృష్టుడైన ఆ శ్రీకృష్ణ భగవానుతో సన్నిహితంగా సంబంధం పొందాలని కోరుకునేవాడు స్వయంగా ఆ భగవంతుడే చెప్పిన ఈ సూత్రాన్ని తప్పక స్వీకరించాలి. అందుకే ఈ శ్లోకము భగవద్గీత సారంగా భావించబడుతుంది. భగవద్గీత యొక్క సారం అని చెప్పేసి రూపాల వారు మనకు చెప్తున్నారు. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో భౌతిక జగత్తులో నెలకొని మనం ఈ భౌతిక జగత్తుకి రావడానికి కారణం ఏంటి? భగవంతుడిలాగా నేను గూడా యజమాని గావాలా? భగవంతుడిలాగా నేను గూడా భోక్తని గావాలి అనే కోరికతో ఈ ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని ఎవరైతే అనుకుంటాడో, వాడు ఈ ప్రకృతిలో భౌతిక జగత్తులో జన్మ తీసుకుంటా ఉంటాడు. కానీ నిజమైన ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ లైఫ్ అంటే ఏంటంటే, మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి కొరకే బద్ధజీవులు అంటే భౌతిక ప్రపంచంలో భోగాన్ని అనుభవించాలి అని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళు బద్ధజీవుల కొరకు భగవద్గీత భోగాన్ని అనుభవించేది భోగైశ్వర్యుడు. ఎవరు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరుడు. భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు అనేది మనకు తెలియపరిచేది భగవద్గీత. మన యొక్క ఆధ్యాత్మిక స్థితి,
మరియు భగవంతుడితో మనకు గల నిత్య సంబంధాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, తర్వాత మనం భగవద్ధానికి ఏ విధంగా వెళ్ళాలి అని బోధించే శాస్త్రమే భగవద్గీత. సో మానవుడు తన ఆధ్యాత్మిక కార్యంలో అంటే భక్తియుక్త సేవలో విజయాన్ని పొందాలి అనుకుంటే భక్తి రసామృత సింధువులో 1.2.255లో ఈ క్రింది శ్లోకం ద్వారా రూప గోస్వాముల వారు మనకు బోధిస్తున్నారు. ఏంటది? అనాసక్తస్య విషయాన్ యదార్హముప యుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. రూప గోస్వాముల వారు మనకు చెప్తున్నారు, నిజంగా భగవద్ధాం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిన్సిపల్స్ ని పాటించండి. సో హరే కృష్ణ గురుజీ, అన్మ్యూట్ కండి, అందరిని మ్యూట్ ఆల్ చేసిన. ఓకే, అరే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. మానవ జీవితపు అత్యున్నతమైనటువంటి లక్ష్యము గోలోక బృందావనం చేరుకొని భగవంతుని సేవించడము. సో గోలోక బృందావనం అంటే మనకు ఉపదేశామృతం ప్రకారం దాని యొక్క ఉన్నత స్థితి ఏంటంటే, మనము ఈ భౌతికమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నిటి కంటే కూడా ఇవన్నీ కూడా పునరపి జననం పునరపి మరణంతో కూడుకున్నటువంటి ప్రదేశాలు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ దుఃఖాలతో, ఎటువంటి దుఃఖాలు? 4 క్లేశాలు త్రివిధ తాపాలతో కూడుకున్నటువంటి ప్రదేశము ఈ భౌతిక బ్రహ్మాండాలు. వీటికి అతీతమైంది వైకుంఠ లోకం. వైకుంఠ లోకాలు, ఎన్నో లోకాలు ఉంటాయి, అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు. వాటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది మథుర. ఆ మథుర కంటే కూడా ఉన్నతమైన స్థానంలో, ఎందుకు మథుర? భగవంతుడి యొక్క జన్మలీల జరిగింది. మథుర కంటే బృందావనం ఇంకా ఉన్నతమైంది. ఎందుకు? బృందావనంలో భగవంతుడు ఎన్నో లీలలు చేస్తారు. లీలాస్థలి బృందావనం. దానికంటే కూడా ఉన్నతమైంది గోవర్ధన్. ఎందుకు? భగవంతుడు గోవులతో, తర్వాత ఆ గోవర్ధనాన్నే తన తలపైన ధరించినటువంటి వాడు. ప్లస్ అక్కడ భగవంతుడు ఎన్నో లీలలు, చాలా గోప్యమైన లీలలు చేస్తూ ఉంటాడు గోవర్ధన్లో. దానికంటే కూడా ఇంకా మించి, ఇంకా ఉత్తమోత్తమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది రాధాకుండ. కాబట్టి అటువంటి గోలోకం, రాధాకుండ, అటువంటి గోవర్ధన్ అక్కడ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ భగవంతుడు 1, 2, 3 స్టెప్స్ చెప్తున్నాడు. కృష్ణ సంబంధంలో తప్ప మనిషి ఏ పని కూడా చెయ్యకూడదు. సో ఎగ్జాంపుల్, కృష్ణ సంబంధంలో అంటే ఇప్పుడు 7 to 8 నేను ఇక్కడ పైన మనకు తాత్పర్యం వచ్చింది, మానసిక కల్పనలచే, కామ్య కర్మలచే. 7 to 8 నాకు కామ్య కర్మలు ఉండొచ్చు. మనసు అంటే లే 7 to 8 ఇవాళ ఒక్కరోజు డుమా కొట్టేసి ఏం పర్వాలేదు. మనసు అన్నది కాబట్టి నా ఇంద్రియాలు, నా కాళ్ళు, శరీరాన్ని వేరే దగ్గరకు మోసుకొని పోతా ఉంటది. తర్వాత ఎందుకు? వేరేది భౌతికమైనటువంటి కర్మ, లేకుంటే ఈ దేహానికి సంబంధించినటువంటి ఏదో కర్మ. అక్కడ మనకు 2 రకాల కర్మలు ఉంటాయి, భౌతిక కర్మ, ఆధ్యాత్మిక కర్మ. భౌతిక కూడా చేయాలా, ఆధ్యాత్మిక కూడా తప్పదు. భౌతికం అంటే దేహాన్ని పోషించుకోవడానికి, దేహాన్ని మెయింటైన్ చేయడానికి. బట్ అట్ ది సేమ్ టైం సపోజ్ నాకు దేహాన్ని మెయింటైన్ చేస్తున్న సమయంలో నాకు ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేసే మహద్భాగ్యం దొరికింది అనుకోండి. సో అప్పుడు నేను దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు? ఓకే, కాబట్టి కృష్ణ సంబంధంలో తప్ప మనిషి ఏ పని చెయ్యకూడదు. మనకు ఛాన్స్, అవకాశాలు వస్తూ ఉంటాయి. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆచార్యులు ఏం చెప్తారంటే, దేవతలు కోరుకుంటారంటండి. దేవతలు పొద్దున విన్న అమృత కలశాన్ని తీసుకొచ్చి సుఖదేవ గోస్వామిని వేడుకుంటారు, ప్రభు మాకు భాగవతాన్ని వినిపించండి. ఇక్కడ మనకు ఫ్రీగా భాగవతం, భగవద్గీత వస్తుంటే మనకు దాన్ని విలువ తెలుస్తలేదు, దాన్ని అర్థం అవ్వట్లేదు. అవుతుందా? ప్రభుజీ నేను డ్యూటీ నుంచి పోయడానికి ఏముందండి, ఆన్లైనే కదా, ఆఫ్లైన్ కాదు కదా. సో మనం అటెండ్ చేయొచ్చు. అమృతం ఇది. నెక్స్ట్ ఏమంటున్నారు? అది కృష్ణ కర్మ అనబడుతుంది. కృష్ణ సంబంధంలో చేసే ప్రతి కర్మ. సపోజ్ మాతాజీలు ఇప్పుడున్నారు, పిల్లలు రాగానే మంచి మంచి బజ్జీలు అవి చేస్తూ ఉంటారు. అమ్మ అని లోపలికి వచ్చినారు, ఆ తినుబెట్ట అని ఇస్తారు, ఆఫరింగ్ చేయకుండా. అప్పుడు అదేం కర్మ అవుతుంది? కృష్ణ సంబంధ కర్మ అవుతుందా, లేకుంటే దేహ సంబంధ కర్మ అవుతుందా? దేహ సంబంధ కర్మ. నానా నువ్వు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోబెట్ట,
5 నిమిషాల్లో నీకు రెడీ అనాలా. అప్పుడు అదే తల్లి పెట్టడమే పిల్లలకు. 5 నిమిషాల్లో భగవంతుడికి నైవేద్యం పెట్టి వేడి వేడిది అది ఆమె ఎంతో గంట సేపటి నుంచి పాపం వడలు గాని ఏవో చేయాలంటే 1 అవర్ చాలా కష్టపడతారు. ఆ 1 అవర్ కష్టార్జితము డైరెక్ట్ తన కూతురికో, కొడుక్కో పెడితే అది దేహ సంబంధ కర్మ అవుతుంది. కర్మ బంధనాలు బంధిస్తుంది. అదే 1 అవర్ కష్టార్జితాన్ని కేవలం కృష్ణుడికి ఒక 5 నిమిషాలు ప్రభూ ఇది మీరు స్వీకరించండి అని పెడితే అది కృష్ణ సంబంధ కర్మ, కృష్ణ కర్మగా మారుతుంది. సింపుల్. నెక్స్ట్ మనిషి నానా రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ నీ కర్మఫలం పట్ల ఆసక్తుడు కాకూడదు. చూడండి మనం ఎన్నో కర్మలు చేస్తా ఉన్నాం. కానీ ఆ కర్మ ఫలాల పట్ల మనకు ఆసక్తుడు కాకూడదు. దీనికి ఎగ్జాంపుల్ బ్యాంక్‌లో క్యాషియర్ ఉంటాడు. చాలా డబ్బు క్యాష్ క్రెడిట్ అవుతుంది అంటే క్యాష్ మనకు బ్యాంక్‌కు క్యాష్ వస్తుంది. అతను పే చేయాల్సొస్తుంది. కర్మలు పేమెంట్ రిసీట్. కానీ ఆ పేమెంట్ వల్ల బాధపడకూడదు. రిసీట్ వల్ల ఉప్పొంగిపోకూడదు. ఎందుకు? అది ఆయనకేం రావట్లేదు. బ్యాంక్‌కొస్తుంది, బ్యాంక్ నుంచి వెళ్తుంది. ఆ విధంగా మనము నానా రకాల కార్యాల్లో పాల్గొన్నప్పటికీ కర్మ ఫలం పట్ల మనం ఆసక్తుడు కాకూడదు. నెక్స్ట్ కర్మ ఫలాన్ని కేవలం కృష్ణునికే ఇవ్వాలి. ఎట్లయితే బ్యాంక్‌లో డబ్బొస్తుంది. సో, ఇన్ ది నేమ్ ఆఫ్ మేనేజర్. ఆ బ్యాంక్ అక్కడ ఆ బ్యాంకు హెడ్ మేనేజర్ కాబట్టి, మేనేజర్ పేరు మీద వస్తుంది. మేనేజర్ తరఫు నుంచి వెళ్ళిపోతా ఉన్నట్టు. అర్థమైందా? కాబట్టి, ఆ విధంగా మన ప్రతి కర్మ ఫలాన్ని భగవంతుడికి మనం ఎగ్జామ్ రాస్తాం. ప్రభు దీని యొక్క రిజల్ట్ మీ పాద పద్మాలకు అర్పిస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలో మీరు డిసైడ్ చేయండి అని జెప్పేసి, మనం గూడా పిల్లలు చదువుకుంటారు. ప్రోగ్రెస్ తీసుకొచ్చి స్కూల్‌లో ఏమంటారు కాలేజీలో మీ పేరెంట్స్ సంతకం చేసుకొని రండి. వాళ్ళ మంచి చెడును పేరెంట్స్‌కు సమర్పించడం అన్నట్టు. ఓకే. అని జెప్పేసి సైన్ చేయటం. అలా మనం గూడా ప్రోగ్రెస్ వచ్చింది, మెమో వచ్చింది భగవంతుడికి సమర్పించండి. ఏదైనా అప్లై చేస్తున్నారు భగవంతుడికి సమర్పించండి. లేదంటే ఏదైనా మంచి మనకు ఏదన్నా ఇన్‌కమ్ వచ్చింది భగవత్ పాద పద్మాల దగ్గర సమర్పించండి. సమర్పించిన వట్టిగా సమర్పించి నేను మొత్తం నా యొక్క దేహానికి, నా భోగానికి, సుఖాలకు నేను దాన్ని యూజ్ చేసుకుంటా అనడానికి వీల్లేదు. ఇక్కడ దాని తర్వాత ఇంకా చెప్తున్నాడు. తర్వాత ఆ కార్యాన్ని ఉదాహరణకు ఒకడు వ్యాపారంలో నెలకొంటే మన దగ్గర కూడా చాలా మంది వ్యాపారస్తులున్నారు. వ్యాపారంలో నెలకొంటే ఆ కార్యాన్ని కృష్ణ భక్తి భావనలోనికి మార్చడానికి అతడు శ్రీకృష్ణుని కొరకే ఆ వ్యాపారం చెయ్యాలి. లావాదేవీలు. ఇక్కడ ఈ సీట్‌లో నిజమైన యజమాని కృష్ణ భగవానుడు. దీంట్లో లాభం వచ్చినా, నష్టం వచ్చినా కృష్ణుడి కొరకే. దాంట్లో మీరు ఆలోచించండి. మనకు సపోజ్ ఒక షాప్ ఉంటే, ఆ షాపులో నలుగురు సేవకులు, ఎంప్లాయీస్ ఉంటే, యజమాని లాభాన్నైనా, నష్టాన్నైనా యజమాని తీసుకొని మంత్లీ సాలరీ మాత్రం వాళ్ళకిస్తాడు. లైక్ ఒక పెద్ద హోటల్ ఉందనుకోండి. మొత్తం చాలా కలెక్షన్ రోజుకు 10,00,000 కలెక్షన్ అవుతుంది. సో, ఆ 10,00,000లో 10% ఖర్చవుతుంది. 90% యజమానికి అనుకోండి. సో, మంతొచ్చేసరికి 1,20,00,000 టర్నోవర్ అయిపోయింది. దాంట్లో ఆయన తీసేసుకుంటాడు. దాంట్లో ఎంత రూ. 1,00,000లో 60, 70, 80 లక్షల లాభం వచ్చిందా లేదా వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఆయన ఇచ్చేది ఒక 10,00,000 సాలరీ ఇస్తున్నాడనుకోని, అందులో ఎంప్లాయీస్‌కి కేవలం సాలరీతో సంబంధం గాని, లాభ నష్టాలతో సంబంధం లేదు. అదే విధంగా మనం చేస్తున్నటువంటి వ్యాపారానికి యజమానిని కృష్ణుని జేయండి. నేను గూడా ఆ మిగతా ఎంప్లాయీస్‌లో నేనొక ఎంప్లాయీగా భావించండి. దాంట్లో భగవంతుడు ఇంకా ముందు జెప్తున్నాడు. శ్రీకృష్ణుడే వ్యాపారానికి యజమాని అయినప్పుడు, అతడే వ్యాపార లాభాన్ని అనుభవించాలి. ఒక వ్యాపారి దగ్గర కోట్లాది రూపాయలుంటే దానినంతా అతడు శ్రీకృష్ణునికి ఇవ్వాలనుకుంటే, ఆ పని చేయగలడు. అది కృష్ణ కర్మ అవుతుంది. సో, ఇక్కడ చూడండి వ్యాపారి ఏం జేస్తాడు యజమాని, ఆ లాభాన్ని సపోజ్ ఆ మంతు 50,00,000 లాభం వచ్చింది. దాన్నేం జేస్తాడు, అలా ఒక సంవత్సరంలో 5,00,00,000 వచ్చిందనుకోండి, ఆయన ఏదో రెంటెడ్‌లో ఉంటున్నాడు అనుకుందాం. ఆ ఇయర్ తీరా జూస్తే ఒక ల్యాండ్ తీసుకొని ఏం జేస్తాడు, మంచి బిల్డింగ్ కట్టుకుంటాడు తన వ్యాపారానికి దగ్గరగా. ఎక్కడో దూరం కట్టడు. వ్యాపారానికి దగ్గరగా ఉండేటువంటి రెడీమేడ్ బిల్డింగ్ అపార్ట్‌మెంట్ గాని, లేకపోతే ఇండిపెండెంటో వీలవుతే తన బిజినెస్ ఎక్కడుందో అది ఎవడన్నా అమ్ముతా అంటే అదే కొనేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఎలా యజమాని ఆయన గాబట్టి ఆయన కొంటున్నాడు. అదే విధంగా ఇక్కడ మన వ్యాపారానికి యజమాని కృష్ణుడైనప్పుడు మనం మన వ్యాపారంలో వచ్చిన ధనాన్ని మనం అనుకున్నప్పుడు మన భోగానికి ఇల్లు కట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏమంటంటే కృష్ణుడికి ఇవ్వాలనుకుంటే ఆ పని కలుగుతాడు.
అది కృష్ణ కర్మ అవుతుంది. తన ఇంద్రియ భోగానికి అతడు పెద్ద భవంతిని కట్టడానికి బదులుగా శ్రీకృష్ణునికి ఒక చక్కని ఆలయాన్ని నిర్మించి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ప్రామాణిక భక్తి గ్రంథాల్లో చెప్పబడిన రీతిగా శ్రీ విగ్రహ సేవను ఏర్పాటు చేయగలుగుతాడు. ఇదంతా కూడా కృష్ణ కర్మ. నిన్న కూడా వచ్చింది మనకు. సపోజ్ మన దగ్గర చాలా డబ్బులు, మనకు పూర్వ జన్మ కర్మ ఫలం అనుకుందాం, ప్రారబ్ధ కర్మ ఫలం అనుకుందాం. మనం పెద్ద డాక్టర్ అయ్యాము, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాము, ఇంకేదో మనకు అనుకోకుండా ఏది ఇట్లా కొంచెం చేస్తేనే ఎక్కువ మనకు లక్ష్యం మన సైడ్ వస్తుంది అనుకోండి. దాన్ని దయచేసి మీరు భౌతికంగా ఉపయోగించకండి. భౌతికంగా ఉపయోగిస్తే మన పుణ్య కర్మను ఏటీఎంలో కదా డబ్బులు డ్రా చేస్తూ మొత్తం జీరో చేసుకున్నట్టుగా పుణ్యకర్మ జీరో అయిపోయినప్పుడు మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్నప్పుడే మనము అంటారు కదా, చాలా మంది వయసులో ఉన్నప్పుడే చాలా సంపాదించుకొని మంచిగా సెటిల్ అవ్వాలా, లేకుంటే ఓల్డ్ ఏజ్ లో కష్టం అంటారు. అదే విధంగా మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే భగవద్ధామాని కొరకు టికెట్ కొనుక్కోవచ్చు. భగవద్ధామంలో మనం మంచిగా స్థానాన్ని సంపాదించుకోవచ్చు. ఒకవేళ మనం భగవద్ధామం గురించి ఆలోచించకుంటే అది భౌతికంగా నేను, నా పిల్లలు, ఇంకా పిల్లలు, సొసైటీ వాళ్ళ గురించి ఇన్వెస్ట్ చేస్తా పోతే మంచిదే. కానీ నా పుణ్యకర్మంతా వాళ్ళకు దారాదత్తం చేసిన తర్వాత ఆల్రెడీ నా పాపకర్మ నెక్స్ట్ లైఫ్ లో ఉంది. ఆ ఈ ఒకే లైఫ్ లో భగవంతుడు మనకు చెప్పిన విధంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నేను సంపూర్ణ శరణాగతి, భగవంతుడికి శరణాగతి పొందకుండా నేను పొందడం అంటే నా డబ్బులంతా వేరేళ్ళకి ఇచ్చేస్తాను, రూపాయి లేదు ప్రభు నా దగ్గర, నేను ఇప్పుడు సంపూర్ణ శరణాగతి పొందుతాను ప్రభుజీ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. భగవంతుడు అంటాడు, వీడి దగ్గర ఉన్నదంతా నేను ఇచ్చిందంతా వేరేవాడికంటే వాళ్ళ సంతానమో ఇంకెవరికో పెడుతున్నాడు అంటే లోభి. వీడికి ఇచ్చింది నేను, దాంతో సపోజ్ నేనే ఉన్నాను, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా పెద్ద వెంచర్ చేస్తున్నాడు అనుకోని, ప్రభు నాకు మీ దగ్గర ఒక విల్లా ఇచ్చేయండి, పెద్ద బిజినెస్, నా దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి, కానీ నేను నా డబ్బులతో మా పిల్లల్ని ఎంజాయ్ చేయమంటాను, నా ఫ్రెండ్కు ఫ్రీగా ₹1,00,00,000 నాకు విల్లా ఇస్తావా? ఎక్కడ న్యాయం అండి? నా డబ్బులు పెట్టాలా? కాకపోతే కోరుకున్నటువంటి ప్లేసు, లేకుంటే వేరే వాళ్ళకంటే కొద్దిగా తక్కువన్నా కోరితే ఓకే గాని, అదే విధంగా ఇక్కడ నేను నా డబ్బులు మాత్రం నాకు కొరకు చేయకుండా, నేను మోహంలో నాదంతా గూడా నా దేహ సంబంధీకులకిచ్చేసి, నేను ఆత్మ సంబంధీకుడైనటువంటి భగవంతుని సేవించకుండా ఫ్రీగా భగవంతుడు ఇవ్వలేడండి. అర్థమైందా? కాబట్టి కృష్ణ సంబంధ కర్మ చెయ్యండి. నీకు భగవంతుడు ఇచ్చిండే ఆయనకు. సపోజ్ ఎవడన్నా మన షాప్‌లో ఉంటూ మనకు తెలియకుండా అంతా గూడా మనం వాడిని నమ్ముకొని ఊరికి వెళ్ళొచ్చే లోపల దుకాణం అంతా దివాలా తీయిస్తే అతన్ని వెరీ గుడ్ నాన్న, ఇంకో దుకాణం కూడా ఉంది, ఇది దివాలా తీయిస్తాను, కృష్ణ భగవంతుడు అవుతాడు. సో, కాబట్టి కృష్ణ కర్మ చేయడానికి ఆ విధంగా ముందు వరుసలో ఉండాల. అందరికన్నా ముందుగా నిలబడాల. తర్వాత మనిషి తన కర్మ ఫలానికి ఆసక్తులు కాకుండా ఆ ఫలాన్ని కృష్ణుడికి సమర్పించి ఆ దేవదేవునికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇందాక చెప్పినట్టుగా మనం మన కర్మ ఫలానికి ఆసక్తులు ప్రతిది కూడా భగవంతుడికి సమర్పించాలి. ఎట్లయితే మన బిజినెస్ లో వచ్చిన లాభ నష్టాలు మాక్సిమం లాభమే రావాలని చూస్తాము, ఆ లాభాన్ని తను అనుభవిస్తాడు, తన పిల్లలు అనుభవిస్తారు, వైఫ్ అనుభవిస్తుంది, ఇంకెవరన్నా అనుభవిస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్, మనము మనం ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకోండి, మనం మన ఇంట్లో వాళ్ళం కలిపి ఒక్కొక్కళ్ళము 2,000, 3,000 పెట్టి, లేకుంటే 5,000 పెట్టి డ్రెస్ కొంటాం అనుకోండి. అదే భగవంతుడికి మనం ఒక 5,000 పెట్టి డ్రెస్ కుట్టించగలుగుతామా? ఓ 10,000 పెట్టి భగవంతుడికి అంత మనము ఒక నగలు చేయించుకుంటే ₹1,00,000, భగవంతుడికి ఒక 1000, 2,000, 3,000 ఈసారి జన్మాష్టమికి, గౌర్ పూర్ణిమకు భగవంతుడికి అద్భుతమైనటువంటి అలంకరణ, జ్యువెలరీ, డ్రెస్. యెస్, మన భగవంతుడికి మనము పెట్టుకోవాల్సిందే. మన ఇంట్లో మన పిల్లలకు బర్త్‌డే గుర్తిస్తున్నట్టు మనం మన సపోజ్ మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అన్నకు డ్రెస్ అంటే తమ్ముడికి కూడా అరే పాపం వాడికేదో ఒక టీ షర్ట్ అన్నా కుట్టిస్తాం మనం. అదే విధంగా ప్రతిసారి మనం భగవంతుని ఆ విధంగా ఆలోచిస్తా ఉండాలి. సో, ఏదైనా కూడా భగవంతుని నైవేద్యం సమర్పించని తీసుకోకూడదు. ఎవడైనా శ్రీకృష్ణుని కొరకు పెద్ద భవంతిని నిర్మించి శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అక్కడ అతడు నివసించడానికి నిషేధం ఏది ఉండకూడదు. కానీ భవన యజమాని శ్రీకృష్ణుడేనని అర్థం చేసుకోవాలి. ఇదే కృష్ణ భక్తి భావన అనబడుతుంది. కాబట్టి మనం ఏదైనా కడుతున్నామంటే అది కృష్ణుడి కొరకు. మనం కట్టేది ఎంత ఉన్నా, సో భగవంతుడి మందిరానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి.
సపోజ్ మనం కూడా ఇల్లు ఏదో కట్టుకోవడానికి ప్రారంభిస్తున్నాము. సపోజ్ మనకు తెలిసి ఒక మందిరం కూడా ప్రారంభిస్తున్నారు. అప్పుడు మనం ఆ మందిర నిర్మాణానికి మనము సహకరించాలి. అర్థమైందా? సో, అది ఇక్కడ చెప్తున్నారు. అలా సహకరించకపోతే ప్రభుపాదుల వారు 12 సంవత్సరాల్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 69లో స్టార్ట్ చేసి 81 కల్లా 108 మందిరాలు 14 సార్ల ప్రపంచమంతా తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి భక్తులు ఉండే కాబట్టి ప్రభుపాద ఏది చెప్తే అది వేదవాక్కులాగా వాళ్ళందరూ సర్విస్ చేశారు కాబట్టి కృష్ణ కర్మనే వాళ్ళు వాళ్ళ పరమ లక్ష్యంగా, పరమ ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి ప్రభుపాదుల వారు అందుగురించే ప్రభుపాదులు అనేవారు. మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను. సో, మిమ్మల్ని అందరినీ భగవంతుడు నా కొరకు పంపించాడు అని చెప్పేవాళ్ళు ప్రభుపాదుల వారు. తర్వాత అయినా మనిషి శ్రీకృష్ణుని కొరకు మందిరం నిర్మించకపోతే అట్లీస్ట్ మనం మందిరం నిర్మించలేకపోతున్నాం. అయినా కూడా పర్వాలేదు. కృష్ణ మందిరాన్ని శుభ్రం చేయడంలో నెలకొనవచ్చు. అది కూడా కృష్ణ కర్మనే. అందరూ టెంపుల్ అంత డబ్బులు లేవు. నో ప్రాబ్లమ్. సో, మనం సండే సత్సంగ్ గాని లేకుంటే మందిరం ఉంది. ప్రతిరోజు మందిరం వెళ్ళే ఛాన్స్ ఉంటే మందిర మార్జనం చెయ్యండి. అతడు ఒక తోటనైనా పెంచవచ్చు. లేదు భగవంతుడి కొరకు ఇది చాలా ముఖ్యమైనది. సో, మన ఇంటి దగ్గర ప్లేస్ ఉంది. మా జైని శ్రీనివాస్ ప్రభు టెర్రస్ మీద పెంచినట్టుగా ఇది మీకు రిలేటెడ్‌గా వచ్చింది ప్రభుజీ. ఒక తోటనైనా పెంచవచ్చు. కొద్దిగా స్థలమున్న ఎవ్వడైనా భారతదేశంలో బీదవాడికైనా ఎంతో కొంత స్థలం ఉంటుంది. పూల కైంకర్యం కొరకు అంటే తన స్వస్థలాది ఒక స్టోరీ ఉంటది కదా! ఈ చెట్టు ఎవరు పెంచారంటే తన స్వస్థలాలు. ఈ చెట్టు ఎవరు పెంచారంటే అలా మనకొక తృప్తి, ఒక మొక్కల జాతిని పెంచినము. అది దేని కొరకు? భగవంతునికి పనికొచ్చేటువంటి మొక్కలు పెంచండి. అదే గాకుండా ఏదో పిల్లిల్ని, కుక్కల్ని పెంచకండి. దానికంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ చెప్పలే ఇక్కడ. పూల కైంకర్యం కొరకు దానిని శ్రీకృష్ణుని నిమిత్తం వాడవచ్చు. అతడు ఒక తులసి చెట్లను అందులో నాటవచ్చు. మన గార్డెన్‌లో తులసి గార్డెన్‌ని పెంచండి. ఇది ప్రభుపాద వారు మనకు చెప్తున్నారు. ఎందుకంటే తులసి దళాలు ఎంతో ముఖ్యమైనవి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి 9.26లో చెప్తున్నారు. సో, ఎవరైతే పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని నాకు ప్రేమతో, భక్తితో సమర్పిస్తారో నేను దాన్ని స్వీకరిస్తాను అని భగవంతుడు మనకు మాటిస్తున్నారు. ఆ పత్రం ప్రత్యేకంగా పత్రం అంటే ఏంటి? తులసి పత్రాన్ని సూచిస్తుంది. భగవంతుడికి రోజు మన ఇంట్లో తులసి గార్డెన్ ఉందనుకోండి, మాతాజీలు ఏం పని పెట్టుకోవద్దు. వేరే అంతా అయిన తర్వాతన్నా పర్వాలేదు. తులసి రోజు తెంపేసి భగవంతుడికి తులసి మాలని ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకు భగవంతుడి యొక్క ధామంలో ఆ తులసీదేవి, భక్తిదేవి ఖచ్చితంగా రాధారాణి యొక్క సేవకురాలలో అవకాశం వస్తదంట. నిత్యము, నిరంతరము ఆ రాధారమణ కృష్ణుడికి ఎవరైతే తులసి మాలను సమర్పిస్తారో మనందరికీ తెలుసు సత్యభామ యొక్క స్టోరీ. సత్యభామ శ్రీకృష్ణుడి యొక్క తులాభారంలో నారదుడికి కృష్ణుడిని అమ్మేసి మళ్ళీ నారదుడి నుంచి తీసుకోవాలంటే తన ఐశ్వర్యాన్ని మొత్తం పెట్టినా కూడా కృష్ణుడు తొలతూగడు. కేవలము తులసి ఒక్క పత్రాన్ని ఇటువైపు పెట్టినప్పుడు కృష్ణుడు తొలతూగుతాడు. ఆ విధంగా భగవంతునికి ప్రేమతో ఎవరైతే తులసిని నిత్య నిరంతరము సమర్పిస్తారో వాళ్ళ పట్ల భగవంతుడు చాలా ప్రసన్నుడవుతాడు. కనుక భక్తుడు తులసి మొక్కను నాటి నీళ్లు పోయాలి. ఆ విధంగా నిరుపేద వ్యక్తి అయిన కృష్ణ సేవలో నెలకొనగలుగుతాడు. శ్రీకృష్ణుని కొరకు పని చేయడంలో మనిషి నెలకొనే విధానానికి ఇవి కొన్ని ఉదాహరణలు. కాబట్టి దయచేసి మనం గుర్తుపెట్టుకోండి. అందుగురించే మన సాంప్రదాయంలో ప్రభుపాదుల వారు మన ఆచార్యులందరూ కూడా పొద్దున మంగళారతి, నరసింహారతి తర్వాత ప్రతి ఒక్కరు కూడా తులసి ఆరతి చెయ్యండి. ఇది విన్న తర్వాత రేపటి నుంచి కొంతమంది చేస్తున్నారో లేదో తెలియదు. ప్రతిరోజు తులసిని నాటండి, తొట్టిలో పెంచండి, తులసికి వాటర్ పోయండి, తులసికి ఆరతి చేయండి, తులసికి ప్రదక్షిణం చేయండి. వాళ్ళకు భక్తిదేవి తులసిదేవి మనకు భక్తిని ప్రసాదిస్తుంది. పరంధామంలో శ్రీకృష్ణ సాంగత్యమే మహోన్నత జీవన పూర్ణత్వం. మన భగవంతుడి యొక్క కృష్ణధామంలో గోలోక బృందావనంలో భగవంతుడి యొక్క పొద్దున కూడా వచ్చింది మనకు. భగవంతుడి యొక్క సాంగత్యాన్ని కృష్ణ లోకంలో పొందే విధానము భగవంతుడి యొక్క భక్తుల్ని సేవించినట్టయితే భగవద్భక్తులు దీనికి చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈరోజు చాలా ఉంది. ఆ ఎగ్జాంపుల్స్ కూడా సమయానుకూలంగా ఇస్తానంటే భగవంత్ సాంగత్యాన్ని ఏ విధంగా పొందొచ్చు, భగవద్ దర్శనాన్ని ఎలా పొందొచ్చు అని పొద్దున మనం చాలా శ్లోకాల్లో చర్చించాము. ఇక్కడ ఏమంటారంటే మత్పరమః అనే పదము సూచిస్తుంది. అంటే భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందటము. ఏ విధంగా? అట్టి వ్యక్తి చంద్రుడు, సూర్యుడు, స్వర్గం వంటి ఉన్నత లోకాలని కోరడు. ఎవరు?
భగవత్ సాంగత్యాన్ని, భగవత్ లోకాన్ని కోరుకునేవాడు మిగతా దేనిని కూడా కోరడు. ఈవెన్ బ్రహ్మలోకాన్ని కూడా కోరడు. దాని పట్ల ఆకర్షణ ఉండదు. ఆధ్యాత్మిక ఆకాశానికి చేరుకోవడం పట్లనే అతడు సింగిల్ ఫోకస్. నాకు కృష్ణ లోకం తప్ప ఇంకా వేరే ఏ లోకంతో పని లేదు. ఆధ్యాత్మిక ఆకాశంలో అయినా అతడు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి ఉంటది. దాని పట్ల దాంట్లో లీనమవ్వాలని కూడా కోరిక ఉండదు. కేవలం ఆయన కోరిక భగవంతుడి యొక్క కృష్ణ లోకం అంటే గోలోక వృందావనం మాత్రమే. ఆ గోలోక వృందావనంలో ప్రవేశించి భగవంతుణ్ణి సేవించాలని ఒకే ఒక్క కోరిక. దాని కొరకే మద్భక్తః అంటే నా యొక్క భక్తుడు, భగవంత్ భక్తుడు అని ఇక్కడ సూచిస్తుంది. మరి భగవంతుడి యొక్క భక్తుడు కావాలంటే భగవద్భక్తియుక్త సేవలో ముఖ్యమైనటువంటి సేవలు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, భగవంతుని పాద పద్మ సేవనం, వందనం, భగవద్ ఆజ్ఞను నెరవేర్చడం, అతనితో సఖ్యం, తర్వాత సమస్తము ఆ దేవదేవునికి ఆ సమర్పించడం, ఆత్మ నివేదనం. ఇవి భక్తిలో 9 అంగాలు. వీటిలో అట్‌లీస్ట్ భగవంతుడు చెప్తున్నాడు 9 చేయండి, 8 చేయండి, 7 చేయండి. లేదా అట్‌లీస్ట్ ఒక్కటన్నా శ్రవణాన్నన్నా తప్పకుండా చేయండి. దాని గురించే మనకంటారు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయం. అట్‌లీస్ట్ ఒకటి నిత్యం భగవద్గీత భాగవతాన్ని మీరు శ్రవణం చేసినట్టయితే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఇదేమంటున్నాడు సంఘవర్జితః అంటే కృష్ణుడికి విరోధులైనటువంటి వాళ్ళ నుంచి కృష్ణుడికి ప్రతికూలమైనటువంటి విషయాల నుంచి, ప్రతికూలమైనటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దానికి మనం చేయవలసింది భక్తి రసామృత సింధువులో 1.1.11లో చెప్తున్నారు కొన్ని విధి విధానాలు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూ ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో ఎవరైనా భగవంతుడు రూప గోస్వామి ద్వారా, భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభుల వారు రూప గోస్వామిల వారి ద్వారా మనందరికీ ఈ విధి విధానాలను ఉత్తమ భక్తి విధి విధానాలు మనకు బోధిస్తున్నారు. ఎవరైతే విశుద్ధ భక్తియుక్త సేవని చేయాలని కోరుకుంటారో వాళ్ళు ముఖ్యంగా సమస్త అంటే అన్ని రకాలటువంటి కల్మషాల నుండి తప్పక ముక్తుడు కావాలి. అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి ఆసక్తుల నుండి, అంటే నాకు ఈ దేహ సంబంధం, దేహాత్మ బుద్ధి, దేహానికి సంబంధించినటువంటి కర్మలు అవి ప్యూర్లీ దేహానికే. దేహం అంటే తన దేహం ఉండకపోవచ్చు. తన దేహానికి సంబంధమైనటువంటి సంబంధీకులు, భార్య, బిడ్డలు, చుట్టాలు, బంధువులు వాళ్లకు కూడా కృష్ణ సంబంధ కర్మలు తో సంబంధం ఏర్పాటు చేయండి. కృష్ణుడితో సంబంధం లేనటువంటి కర్మలు వాళ్ళు ఇష్టపడుతున్నారంటే ఆ కర్మల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరము లేదు. కామ్య కర్మలకు, మానసిక కల్పనకు అలవాటు పడిన వ్యక్తుల సాంగత్యం నుండి అతడు తప్పక ముక్తుడు కావాలి. సో లాస్ట్ మనకు అందు గురించే భగవంతుడు కరోనాని అందు గురించే తెచ్చాడు. ఎంత క్లోజ్ ఉన్న వైఫ్ అయినా కూడా, సో ఎస్పెషల్లీ మొదటి మరియు రెండవ దాన్ని ఏమంటారు వేవ్ లో, సో భార్య అయినా కూడా క్వారంటైన్ వెళ్లాల్సిందే, భర్తని ఎంత ప్రేమించినా క్వారంటైన్ వెళ్లాల్సిందే, పిల్లలు ఎంత ప్రేమించినా వాళ్ళని కూడా క్వారంటైన్ కి పంపించారే తప్ప వాళ్ళు కలిసి లేరు. అదే విధంగా మనం కూడా ఈ మానసిక అంటే ఈ భవరోగ అని కలిగి ఉన్న వాళ్ళతో, అంటే భౌతికమైనటువంటి విషయాసక్తుల్లో మునిగే వాళ్ళతో వాళ్ళ సాంగత్యాన్ని విడనాడండి. దానికి ఉపదేశామృతంలో కూడా మనకు ఒక శ్లోకంలో చెప్తారు. ఏ శ్లోకం అది? ఏ శ్లోకంలో ఉంది? ఉపదేశామృతంలో ఇది విడనాడాలి అని. భౌతిక వ్యక్తుల సాంగత్యాన్ని, అటువంటి అవాంఛిత సాంగత్యం నుండి, భౌతిక వాంఛల కల్మషం నుండి విడిపడినప్పుడు అతడు కృష్ణ విజ్ఞానాన్ని అనుకూలంగా సాధన చేయగలడు. అదే విశుద్ధ భక్తి యోగం అనబడుతుంది. ఏ శ్లోకం అది ఉపదేశామృతంలో? దేని నుంచి విడిపడాల మనం? అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్ వినశ్యతి. అత్యాహారం నాకు ఎంత రుచికరమైనటువంటి పదార్థమైనా పర్వాలేదు, దాన్ని వెరీ వెరీ లిమిటెడ్ గా తీసుకోండి. అందు గురించే మనకు ఆచార్యులు చెప్తారు 3 పూటలు తిన్నవాడు రోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 1 పూట తిన్నవాడు యోగి. అంటే మనం 1 పూట మరి ఇమిటేట్ చేయకుండా అట్లీస్ట్ 1 పూటని 3 పూటల్లాగా డివైడ్ చేయండి. కొద్ది కొద్దిగా తీసుకోండి. కాబట్టి 2 పూటలు ఇస్ ద మోర్ దాన్ సఫిషియంట్. కాబట్టి ఇక్కడ మనకు
ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అత్యాహార కావలసిన దానికంటే ఎక్కువ తినకండి. అజీర్ణం ఫుడ్ పాయిజన్ అయ్యి మీరు మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. అదే విధంగా కావలసిన దానికంటే ఎక్కువ సంపాదన ఎవరికంటే ఆల్రెడీ నా కొడుకు చాలా సంపాదిస్తుండు. వాడి కొరకు నేను కూడా సంపాదిస్తా. ఆల్రెడీ కూతురు సంపాదించుకుంటుంది. ఆమెకు నేను సంపాదించి ఆ కూతురు కొరకు లేకపోతే కూతురికి పెళ్ళైతే వాళ్ళ అత్తగారి దగ్గర పేరు ప్రతిష్ట కొరకు నేను ఇంకా సంపాదించి వాళ్ళకి పెడతాను గాని, నిజంగా నీకు ఆ భగవంతుడు పుణ్య సుకృతి వల్ల వస్తుందనుకోని, ఆ డమ్మంతా వాళ్ళని సెటిల్ చేసి భగవంతుడికి, భగవత్ సేవకు, భగవత్ ప్రచారానికి ఉపయోగించండి. కానీ నాకు ఆ చేతులు రావట్లేదు. భగవత్ ప్రచారానికి ఎందుకో ప్రభు మనసు రావట్లేదు. మనసు రాకపోతే ఇక్కడే నువ్వు లేట్ కైలాసగా బందీ అవుతావు. అది చూసుకోండి. నీకు ఆన్సర్స్ వచ్చు. ఎగ్జామ్ హాల్‌కెళ్ళావు. పేపర్ ఇచ్చారు. అన్ని ఆన్సర్‌లొచ్చు. కానీ నిద్రపోతా ఉన్నావు. దాని మీద ఏమైందిరా రాయట్లేదు. రావట్లేదా? అన్నీ వచ్చు. అడిగితే టకాటక చెప్తున్నారు. రాయట్లేదు. ఏమంటారు ఆయనని? ఇంటెలిజెంట్ అంటారా? ఆయనని పరమ మూర్ఖుడంటారు. అదే విధంగా మన జీవితానికి కావాల్సిందేంటి? మన జీవితానికి అవసరమైందేంటి? అవసరం లేనిదేంటి? అనేది చూడండి. నెక్స్ట్ ఆనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం. హరిభక్తి విలాసం 11.676. మనిషి అనుకూలంగానే కృష్ణుని గురించి ఆలోచించాలి. కృష్ణుని కొరకు పనిచేయాలి తప్ప ప్రతికూలంగా కాదు. కంసుడు మనిషి భగవంతుడికి అనుకూలంగా పాండవులు భగవంతుడికి అనుకూలంగా పనిచేశారు. కౌరవులు భగవంతుడికి ప్రతికూలంగా పనిచేశారు. అదే విధంగా కంసుడు భగవంతుడికి ప్రతికూలంగా తిన్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏదైనా సభలో కూర్చొని ప్రతికూలంగా పనిచేసేవాడు. భగవంతుని సంహరించాలని ఎంతోమంది రాక్షసుల్ని పంపిస్తాడు. కానీ వాళ్ళందరినీ భగవంతుడు సంహరించాడు. లాస్ట్‌కు కంసుడిని గూడా సంహరించడం జరిగింది. అర్థమైందా? కాబట్టి ఆ ప్రతికూలంగా మాత్రం కాదు. శ్రీకృష్ణుని ప్రభుజీ అప్పుడు గూడా అలా ప్రతికూలంగా జేసినా కంసుడికి ముక్తి దొరికిందంటే అది ఎటువంటి ముక్తి? సాయుజ్య ముక్తి తప్ప నిజమైనటువంటి భక్తుడు కోరుకునే ముక్తి కాదు. సాయుజ్య ముక్తి అంటే దాంట్లో మెర్జ్ అయిపోవడం. బ్రహ్మంలో మెర్జ్ అయిపోవడం. ఆయన ఎల్లప్పుడూ విఫలుడైన కారణంగా అతడు సర్వదా శ్రీకృష్ణుని గురించి ఆలోచించేవాడు. ఆ విధంగా పని చేస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని విధాలుగా అతడు కృష్ణ భక్తి భావనలో ఉన్నాడు. కానీ ఆ కృష్ణ భక్తి భావన అనుకూలమైనది కాదు. అందుకే సర్వదా రోజుకు 24 గంటలు శ్రీకృష్ణుని ఆలోచించిన అతడు దానవునిగా పరిగణించబడ్డాడు. చివరకు శ్రీకృష్ణుడు అతన్ని చంపాడు. అయినా కృష్ణునిచే చంపబడిన ఎవ్వడైనా వెంటనే సాయుధ్య ముక్తిని పొందుతాడు. కానీ అది విశుద్ధ భక్తుని లక్ష్యం కాదు. విశుద్ధ భక్తుడు ముక్తినైనా కోరుకోడు. అత్యున్నత లోకమైన గోలోక బృందావనానికి వెళ్ళాలని అయినా అతడు అనుకోడు. తానెక్కడ ఉన్నా శ్రీకృష్ణుని సేవించడమే అతని ఏకైక లక్ష్యము. కాబట్టి ఇది ఇంకా ఉత్తమమైనటువంటి లక్ష్యం ఏంటే ఈవెన్ భగవంతుడు ప్రహ్లాదుని కూడా అడుగుతాడు నరసింహస్వామి. ప్రహ్లాదా, నీ భక్తికి నేను చాలా ప్రసన్నమయ్యాను. నీవేమైనా కోరిక ఉంటే కోరుకో. ప్రహ్లాదుడు అంటాడు, నేను కోరుకునేటువంటి అర్హతనే నాకు లేదు. ఎలా కోరుకుంటున్నావు? కోరుకోమంటున్నారు ప్రభు అంటే, భగవంతుడు చెప్తాడు లేదు లేదు. నువ్వు కోరుకో అంటే అప్పుడు తన తల్లి, తండ్రి ఎన్నో తప్పిదాలు చేశారు. వాళ్ళకి ముక్తిని ప్రసాదించండి అని వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, ఏ గర్భంలో అయితే నీలాంటి ఉత్తమ భక్తుడు జన్మిస్తాడో వాళ్ళకు బై డిఫాల్ట్ ముక్తొచ్చేసింది అంటాడు. ఇంకా కోరుకో అంటే, ప్రభు నాకు ఎటువంటి కోరికలు లేవు. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చైతన్య మహాప్రభు కూడా చెప్తాడు. నేను ఎన్ని జన్మలు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. జన్మ జన్మలకు కూడా ఎంత నీచాతి నీచమైనటువంటి జీవకోటిలో జన్మించిన మీ యొక్క భక్తిని మాత్రము, మీ యొక్క పాదాశ్రయాన్ని మాత్రము నాకు దూరం చేయకండి. మీ భక్తియుక్త సేవలో నన్ను నియుక్తం చెయ్యండి ప్రభు అని చెప్పేసి కోరుకుంటాడు. వైకుంఠాన్ని కోరలేదు, గోలోకం కోరలేదు. కానీ కేవలం భగవంతుని యొక్క కేవలం ఏకైక కోరిక భగవంతుని యొక్క భక్తియుక్త సేవ కోరుకుంటారు శుద్ధ భక్తులు. కృష్ణ భక్తుడు ప్రతి ఒక్కరి పట్ల మైత్రితో ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఈ రోజు ఇది విన్న తర్వాత ఎవరి పట్లన్నా మీకు అసూయ, ద్వేషం ఉంటే దయచేసి దాన్ని ఈ రోజే నిప్పు పెట్టండి దానికి. అసూయ, ద్వేషానికి దూరం చేయండి. మంటలో కాల్చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి భక్తుడి పట్ల అందు గురించే మనకేమంటారు? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవుడు కల్పవృక్షం వంటి వాడు. పతితులను ఉద్ధరించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు కాబట్టి ఎవ్వరి పట్ల కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండొద్దు.
మనందరికీ మైత్రితో ఇంకొకసారి ఎప్పుడు కూడా ప్రభు నాకు ఆ మాతయ్యతో పడిరాదు, ఈ ప్రభుజీతో నాకు జమాయించదు, ఆ మాత అలాంటి మాత్రం మీరు అన్నారంటే కృష్ణ భక్తుల లిస్ట్ లో ఉండరు. ప్రహ్లాదుని పాములు విష సర్పాల్లో వేస్తే విష సర్పాలను కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. అది భక్తుల యొక్క గొప్పతనము. అదెట్లా కేవలం కృష్ణ భక్తే మనిషిని సమస్త జీవిత సమస్య నుండి విడుదల చేస్తుందని కృష్ణ భక్తి భావంలో ఉన్న భక్తుడు ఎరిగి ఉంటాడు. కాబట్టి మనిషి భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో మానవ జన్మ తీసుకున్నాడంటేనే జీవితమైనటువంటి మన ప్రారబ్ధ కర్మకు సంబంధించినటువంటి జీవిత సమస్యల్లో సతమతం అవుతా ఉంటాడు. వాటన్నిటికీ పరిష్కారం కేవలము కృష్ణ భక్తి, భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నవాడు చాలా సులభంగా దాన్ని దాటగలడు. పాండవులకు వచ్చినటువంటి కష్టాలు మనకు రాలేవండి. వాళ్ళని అడుగడుగునా సంవరించాలని చూస్తా ఉంటారు. కానీ వాళ్ళని అడుగడుగునా భగవంతుడు రక్షిస్తా ఉంటాడు. లాక్షాగృహం గాని, భీముడికి విషమిచ్చి చంపడం గాని, అదే విధంగా ఆ 5గురికి పతివ్రత అయినటువంటి ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపరణ చేస్తా ఉన్నప్పుడు ఇలా ఎన్నో కష్టాలు పాపం వాళ్ళు ఎదుర్కొన్నారు. జూదంలో మోసం చేయటము. సో అయినా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి లాస్ట్‌కు భగవంతుడు వాళ్ళకే విజయాన్ని చేకూర్చి పెట్టాడు. ఆ విధంగా మన జీవితంలో కూడా సమస్యలు అనేది రావడం జరుగుతుంది. కానీ ఆ సమస్యల్లో కూడా కృష్ణుని యొక్క పాద పద్మాలను పట్టుకోండి. అప్పుడు మనకు అభయాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఇది అతనికి స్వానుభవం కాబట్టి ఆ పద్ధతిని అంటే కృష్ణ భక్తి భావనము మానవ సమాజానికి పరిచయం చేయాలని అతడు అనుకుంటాడు. భగవద్భక్తి భావన ప్రచారం చేయడానికి తమ జీవితాలనే పణంగా పెట్టినట్టి భగవద్భక్తుల చరిత్రలో దీనికి ఎన్నో ఉపమానాలున్నాయి. లైక్ యేసుక్రీస్తు ఆయన భగవంతుడి ప్రచారం చేస్తా ఉంటే దుర్మార్గులు, దుష్టులు ఆయనని శిలకి ఎక్కిచ్చేసి ఆ ఆయనని సంహరిస్తారు. అదే విధంగా శ్రీల హరిదాస్ ఠాకూర్, ప్రహ్లాదుడు వంటి గొప్ప భక్తులను కూడా వాళ్ళని ఆ పతనం చేయడానికి ఆ భక్తులు ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు భగవంతుడికి సంపూర్ణ శరణాగతులు కాబట్టి వాళ్ళని ఎవ్వడు ఏమీ చేయలేకపోతారు. వాళ్ళ యొక్క కృష్ణ భక్తి వల్ల వాళ్ళని పతనం చేయడానికి వచ్చిన వాళ్ళే మారిపోతారు తప్ప వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు. సో ఇక్కడ మనకు భగవంతుడు ఎంత దయ కలిగిన వాడంటే ఎవరైతే ఆయనకు శరణాగతి పొందుతారో వాళ్ళకు తనని సర్వస్వాన్ని ఇవ్వడానికి కూడా భగవంతుడు వెనకకు రాడు. అటువంటి భగవంతుడి లోకాన్ని దానికి ఎగ్జాంపుల్ రామాయణంలో సో ఒకవేళ విభీషణుడు శరణాగతి పొందాడు కాబట్టి పొందిన తర్వాత అడుగుతారు. విభీషణుడు శరణాగతి పొందితే భగవంతుడు ఆ లంకని నీకు ఇచ్చేస్తానంటాడు. సరే ఇప్పుడు విభీషణుడు వచ్చాడని చెప్పేసి ఆయన కూడా పాలిటిక్స్ ప్లే చేసి రావణుడు వచ్చి మీకు శరణాగతి పొందితే మరి రావణుడికి ఏం అభయం ఇస్తారు ప్రభు అంటే భగవంతుడు ఆ ఎవరు సర్వధర్మాన్ని పరిచే ఎవరు శరణాగతి పొందితే వాళ్ళకు అభయాన్ని ఇస్తాడు. అప్పుడు చెప్తారు రావణుడికి నా యొక్క అయోధ్యని ఇచ్చేస్తా అంటాడు. అప్పుడు మరి ప్రభు మీరు మీ అయోధ్యని భరతుడికి ఇచ్చారు కదా, మరి భరతుడికి ఏమి ఇస్తారంటే నా సాకేద్దామం ఇస్తారంట. మరి భరతుడికి సాకేద్దామం ఇస్తే మరి ఆంజనేయ స్వామికి ఏమిస్తారు ప్రభు అంటే ఆంజనేయుడికి నా యొక్క హృదయంలో స్థానం కల్పిస్తా. అంటే భగవంతుడి యొక్క హృదయంలో భక్తులు సదా నివసిస్తా ఉంటారు. వాళ్ళకు భగవంతుడు తన హృదయంలో స్థానం కల్పిస్తా ఉంటాడు. తర్వాత దీంట్లో ఈ మొత్తం సారాంశం ఏంటంటే తెలుసుకోండి. కాబట్టి మన అందరం కూడా మన దేహాన్ని ఈ దేహాన్ని విడిచే లోపల సంపూర్ణంగా భగవత్ శరణాగతి చేయాల. దీనికి ఒక భక్తుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడైతే ఈ పప్పు అంటే పప్పు ధాన్యాలు వస్తే వాటిని ఆ గింజలను పప్పుగా మార్చాలంటే పూర్వకాలము దాన్ని ఏమంటారు ఇసురాయి అని. పైన ఒక రాయి ఉంటది, కింద ఒక రాయి ఉంటది. ఈ మధ్యలో హోల్లోంచి పప్పు పోస్తా ఉంటే ఇలా రుబ్బుతా ఉంటే పప్పు అయితా ఉంటది కదా. సో కొన్ని గింజలు వచ్చి ఆ మిడిల్ సెంటర్ పాయింట్ లో అక్కడ చేరుకుంటాయి. అవి మాత్రం అలానే ఉండిపోతాయి, పిపి కావు. సో మిగతా చుట్టూ ఉన్నవి 2 రాళ్ల మధ్యలో అవి నలిగిపోతాయి తప్ప సెంటర్ లో ఉన్నవి నలగవు. ఇంకా పోస్తారు సెంటర్ ని ఏవైతే ఆశ్రయిస్తాయో అవి అలా అంటే భగవంతుడి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. ఏ ఇంట్లో భగవంతుని సెంటర్ గా పెట్టుకొని భగవంతుడి శరణాగతి పొందుతారో వాళ్ళు ఎటువంటి ఇలా ఆ జననం అంటే
మనం ఏదైతే జననము మరణాల మధ్య ఎవరు కూడా ఆ సుఖ దుఃఖాల్లో నలిగిపోరంట. ఎవరు? ఎవరైతే ఆ రుబ్బేదానికి మిడిల్‌కు ఎవరైతే చేరుకుంటారో, అలానే భగవంతుడి యొక్క పాదాశ్రయాన్ని ఎవరైతే చేరుకుంటారో, వాళ్ళు ఈవెన్ జనన మరణాలు తీసుకున్నా, వాళ్ళు భగవంతుడి ప్రతినిధుల్లాగా, ఆచార్యుల్లాగా తీసుకుంటారే తప్ప, వాళ్ళు వాళ్ళ కర్మలను అనుభవించడానికి కొరకు జనన మరణాలను తీసుకోరు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా భగవంతుడికి సమర్పించండి. ప్రభు మీరు మీ ఇష్టం ఎలాగైతే అర్జునుడు కరిష్యే వచనం తవ, ప్రభు మీరు ఏది చెప్తే అది ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ జన్మలో భగవంతుని వేడుకోవాలా, ప్రభు మీరు ఏది చెప్తే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మీ యొక్క దివ్య అర్జునుడు కదా కోరుకున్నట్టు దివ్య శ్యామ సుందర రూపం ప్రతి ఒక్కళ్ళ గోల్ అయితే భగవంతుడి యొక్క గోలోక ధామం, అది హెడ్ క్వార్టర్. అక్కడ నుంచి భగవంతుడు మళ్ళీ ఏ లోకానికి పంపించినా సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలా, ఫ్లెక్సిబుల్ ఉండాలా. లేదు ప్రభుజీ నేను అక్కడే ఉంటాను మహాప్రభు, నేను అక్కడి నుంచి ఎక్కడ పోనంటే మీ స్వార్థం. భగవంతుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రతినిధిలాగా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. అక్కడ ఎంతో మంది పతిత జీవులున్నారు. ఆచార్యుల్లాగా దీనికి మనకు ఆచార్యులు ఈ భౌతిక ప్రపంచాన్ని జైలుతో పోలుస్తారు. జైల్లో వాళ్ళ ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి వచ్చిన వాళ్ళని ఖైదీలు అంటారు. సో వాళ్ళని అనుభవింపజేయడానికి ఉన్న వాళ్ళని దేవతలు అంటారు. వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఆచార్యులు అంటారు. కాబట్టి భగవంతుడు తన యొక్క శుద్ధ భక్తులను ముక్తాత్మలుగా, ముక్త జీవులుగా, ఆచార్యులుగా పంపొచ్చు. వాళ్ళు జననానికి బాధపడరు, మరణానికి బాధపడరు. ఎందుకంటే వాళ్ళ జననము కాదు, మరణం కాదు. వాళ్ళని ఏమంటారు? అవతరణ తిరోభావం అంటారు. కాబట్టి దయచేసి ఈ రోజు మనందరి యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యము భగవంతుణ్ణి అహర్నిశలు సేవించడము. మీరు భగవంతుని లోకంలో ఉంటారా? ఇక్కడ ఉంటారా? ఎటువంటి జన్మ ఎత్తినా కూడా పర్వాలేదు. భగవంతుని సేవను దొరకడమే మనకు గొప్ప అదృష్టం. భగవంతుడు చైతన్య మహాప్రభు కూడా ఆయన యొక్క శిక్షాష్టకంలో ఒక శ్లోకంలో చెప్తారు. ఏం శ్లోకం అది? ఏ శ్లోకం వస్తది? మమ జన్మని భవతాద్, దానికి ముందు సెంటెన్స్ ఏంటి? నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహిత గీద్వై. నాకు నా ధనం వద్దు, జనాలొద్దు, మంచి మంచి అమ్మాయిలతో పరిచయం వద్దు. కేవలం నాకు కావాల్సింది జన్మ జన్మలకు నీ యొక్క భక్తియుక్త సేవను ప్రసాదించండి ప్రభు అని ఎవరైతే వేడుకుంటారో భగవంతుడు వారి పట్ల చాలా అత్యంత ప్రసన్నమై భగవంతుడు తన తన యొక్క లోకంలో పెట్టుకుంటాడు. లేదంటే తనతో పాటు ఎన్నో లీలలో తీసుకెళ్తాడు. లేదంటే ప్రభుపాదతో పాటు లీలల్లో పంపిస్తాడు. ఉత్తమ భక్తులు ఎంతో మంది ఆచార్యులు షడ్గోస్వామి ద్వారా పంపించవచ్చు. ఎంతో మంది ఆచార్యుల ద్వారా మనని పంపే అవకాశం ఉంటది. జయ బులో గ్రంథరాజ్ భగవద్గీత की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की